వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే సంక్రాంతికి పల్లెటూరులో అదేంటో చూసారా, కట్టెల పొయ్యి కూడా ఇంతకుముందు రాళ్లతోటి కట్టేవాళ్ళు, ఇప్పుడు ఆయిల్ డబ్బాలతోటి తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన ఆయిల్ డబ్బా పైన కట్టెల పొయ్యిలాగా యూజ్ చేస్తున్నారు. అక్కడ నేను మటన్ కర్రీ చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అది మీకు చూపిస్తున్నాను. కట్టెల పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగం, యాలక్కాయ 3 వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక బాగా పసుపు వేసాను. పసుపు కూడా బాగా కలిసిపోయేదాకా కలిపిన తర్వాత అందులో మటన్ ముక్కలు ఉంటాయి కదండి, మటన్ వేసేసాను. మటన్ ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలండి. బాగా కలిసిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్టు, కారం, మనం తినగలిగినంత కారం. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. బాగా కలిపేసి తర్వాత కింద కట్టెల పొయ్యిలో కదండి, ఆ పుల్లలు అవి సరి చేసుకుంటూ ఉండాలి. పుల్ల ఎగేసుకోవటం అంటారు. తర్వాత అందులో మటన్కి ఉడకటానికి సరిపడినంత వాటర్ పోసేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మంట అది అంతా చూసుకోవాలి. కొంచెం మొద్దులు ఎక్కువ పెడితే తొందరగా ఉడుకుతుంది. కానీ కట్టెల పొయ్యి మీద చేసే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. గ్యాస్ స్టవ్ మీదకి కట్టెల పొయ్యి మీద వాటికి టేస్ట్లు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి ఎవరైనా వీలుంటే తయారు చేసుకుని చూడండి, ట్రై చేసి. మరుగుతున్నప్పుడు ఒకసారి తీసి చూశాను ఎలా ఉంది ఏంటి అనేది. బాగా ఉడుకుతూ ఉంది మంచిగా. అందులోనే కావాల్సినంత ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి పుల్లలు అవి ఎగేసుకుని ఎక్కువ మంట చూసుకుంటే సరిపోతుంది. తర్వాత చూడండి దగ్గర పడిపోయింది. పైన ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. అలా ఆయిల్ బయటకు వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. కర్రీ అనేది ఒకసారి బాగా కలిపేసి తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. నేనైతే మటన్ కర్రీ ఇలానే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గరం మసాలా వేసేసి బాగా కలపాలండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వండి. చూస్తారు కదా, బాగా దగ్గర పడిపోయింది, కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా బాగా కలిపేసుకుని ఒకసారి డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు సెలవు. బాయ్. కామెంట్ కంపల్సరీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.